వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కిషోర్ అయితే బాలుని చూసి, బాలు అన్న ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను కిషోర్, నువ్వెలా ఉన్నావు అని ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇంకా కిషోర్ అయితే, ఏంటన్నా ఇలా వచ్చావు, నాతో పనేమన్నా ఉందా అని అడుగుతూ ఉంటే, అవునరా, ఇదిగో నా ఫోన్లో ఈ ఫోటో ఉంది కదా, ఇది ఉగాదికి మేము ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మతో తీయించుకున్న గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో, ఈ ఫోటోని నువ్వు పెద్దగా ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ఆ ఫోటోనైతే కిషోర్ చూస్తాడు. ఆ ఫోటోని చూసి ఒక్కసారి కిషోర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న ఈవిడెవరు అని అడుగుతూ ఉంటాడు. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు మా అమ్మ, పేరు ప్రభావతి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి ఫోటోని చూసి అలా షాక్ అయిపోయి కిషోర్ చూస్తూ ఉంటే, ఏమైంది కిషోర్, ఎందుకు నువ్వు అలా ఆశ్చర్యంగా మా అమ్మ వంక ఫోటో చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే మీ అమ్మగారికి కొన్ని నెలల క్రితం 1,00,000 రూపాయలు పోయినాయి కదా డబ్బులు అని అడుగుతూ ఉంటే, అవునరా నిజమే, నీకెలా తెలుసు ఈ విషయం అని అంటూ ఉంటే, ఏం లేదన్నా, ఆ డబ్బులు మా ఏరియాలోనే పోయాయి. అప్పుడు మీ అమ్మగారని నాకు తెలియదు కదా, పాపం ఆవిడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చి అప్పుడు ఆ డబ్బులు కొట్టేశారు. ఆ డబ్బులు కొట్టేసిన వీడియో మొత్తం కూడా సీసీ కెమెరాలో పడిందన్నా అని అంటూ ఉంటాడు కిషోర్. అయితే అప్పుడే బాలు అయితే, వాళ్ళెవరో నువ్వు గుర్తుపట్టగలవా, ఆ వీడియో ఉందా అని అడుగుతూ ఉంటే, వీడియో ఉందన్నా, సీసీ కెమెరా వీడియో నా ఫోన్లోనే ఉంది అని అంటూ ఇక వీడియోనైతే చూపిస్తాడు. ఆ వీడియోలో ప్రభావతి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే ప్రభావతి దగ్గర డబ్బులు బండి మీద వచ్చిన గుణ అలాగే శివ ఇద్దరు కొట్టేయడం అంతా కూడా వీడియోలో ఉంటుంది. కానీ ఆ వీడియోలో మాత్రం ముందు హెల్మెట్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళెవరో బాలు అయితే గుర్తుపట్టడం. అమ్మ చెప్పింది నిజమే, ఆ రోజు రౌడీలో ఆ 1,00,000 రూపాయలు కొట్టేశారనమాట, అసలు వాళ్ళెవరో తెలియడం లేదే అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కిషోర్ అయితే, అన్నా, అందులో ఒకడు హెల్మెట్ కూడా తీశాడు అని అనడంతో, అప్పుడే మరి ఆ వీడియో లేదేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇదిగో అన్న వీడియో ఇదే అని ఆ వీడియో కూడా ప్లే చేస్తాడు. అప్పుడు ఇక వీడియోలో హెల్మెట్ తీసిన తర్వాత అక్కడ ఉన్నది మీనా తమ్ముడు శివే అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇక షాక్ అయిపోతూ, ఏంటి శివగాడు మా అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడా, లేదు ఇలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటే, అన్న చూశారు కదన్నా మీ అమ్మగారి దగ్గర డబ్బులు దొంగతనం చేసిన వాడిని అని అంటూ ఉంటే, అవును చూశాను అని అంటూ ఉంటాడు బాలు. అతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటే, లేదు మేము తనని ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే సరే అన్న, ఈ వీడియోని మా దగ్గరే సీసీ కెమెరా వీడియోని ఉంచుకున్నాము అని అంటూ ఉంటే, ఆ వీడియోని డిలీట్ చేసే అన్న, ఎప్పుడో జరిగింది కదా అది అని అంటూ ఉంటాడు బాలు. అతని దగ్గర డిలీట్ చేయించి ఆ వీడియోని తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేయిస్తాడు. అప్పుడే ఇక సరే ఇది ఫోటో ఫ్రేము త్వరగా చేసిచ్చేసాయి అని అంటూ బాలు అయితే ఇక అలా కార్లో వస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. శివ మా అమ్మ దగ్గర దొంగతనం చేశాడా, ఇప్పుడు ఈ విషయం మీనాకి తెలిస్తే ఎంత బాధపడుతుంది, శివగాడు ఇంకా మారలేదన్నమాట, అసలు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ శివకి తగినైన బుద్ధి చెప్పాల్సిందే అని పార్వతి ఇంటికైతే వస్తాడు బాలు. అలా పార్వతి ఇంటికి బాలు రావడంతో అప్పుడే సుమతి అయితే బాలుని చూసి, అమ్మ బావ వచ్చారు అని అంటూ ఉంటుంది. రా బావా లోనికి అని చెప్పి సుమతి లోపలికి రమ్మంటుంది. అప్పుడే పార్వతి అయితే, రా బాబు, ఏంటి ఇలా వచ్చావు, ఏదైనా పని అని అడుగుతూ ఉంటే, అవును శివ లేడమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే శివ లేడు బాబు, వాడు ఫ్రెండ్స్తో ఏదో టూర్ వెళ్తానని చెప్పి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది పార్వతి. అదేంటి శివకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, అతను టూర్కి వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అదేంటి బాబు, శివకి ఫ్రెండ్స్ ఉన్నారు అందుకని ఊరికి వెళ్ళాడు, శివకి ఫ్రెండ్స్ లేరని నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి.
నాకు మీనానే చెప్పింది. మా తమ్ముడికి ఇప్పుడు ఎటువంటి ఫ్రెండ్స్ లేరు, వాడు బుద్ధిగా చదువుకుంటున్నాడు అంటూ ప్రతిసారి తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా తమ్ముడు గురించి చెప్తూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే పార్వతి అయితే, అవును బాబు, వాడు మంచి స్థాయికి వెళ్ళాలని మీనా చాలా తప్పించిపోతుంది. తమ్ముడు చెల్లి భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది మీనా. అసలు శివ ఇలా మారుతాడని అస్సలు అనుకోలేదు. వాడిలో చాలా మార్పు వచ్చింది, ఇప్పుడు చాలా బుద్ధిమంతుడైపోయాడు అని అంటూ ఉంటే, అత్తయ్య మీరు వాడి గురించి చాలా తక్కువ అంచనా వేశారు. వాడు బుద్ధిగా మారిపోవడం ఏంటత్తయ్య, వాడేమీ బుద్ధిగా మారలేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి మగదిక్కు వాడే చెడిపోతున్నాడని మేము చాలా బాధపడేవాళ్ళం. సగం ఆయన చనిపోయింది కూడా ఈ శివగాడు గురించే. కానీ ఇప్పుడు వాడు ప్రయోజకుడయ్యాడు, చక్కగా చదువుకుంటున్నాడు, త్వరలోనే ఉద్యోగం కూడా వస్తుంది అని అంటూ పార్వతి అయితే శివని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుమతి అయితే, మరి మీరెందుకు వచ్చారు బావా మా అన్నయ్య కోసం అని సుమతి అడుగుతూ ఉంటే, ఏం లేదు సుమతి, మామూలుగా అడుగుదామని వచ్చాను అంతే అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు అయితే శివ చదువుతున్న కాలేజీ దగ్గరికి అయితే వెళ్తాడు. అలా కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాలుని చూసి కొంతమంది స్టూడెంట్స్ అయితే బాలు దగ్గరికి వస్తారు. బాలు దగ్గరికి వచ్చి, మీరు శివ వాళ్ళ బావ కదా అని అడుగుతూ ఉంటారు. అవును, శివ కాలేజీకి వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు బాలు ఏమీ తెలియనట్టు. అయ్యో మీకు తెలీదా ఈ విషయం, అసలు శివ కాలేజీకే రావడం లేదు, కాలేజీ మానేసి 6 నెలలు పైన అవుతుంది అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే అదేంటి, తను కాలేజీకి రాకపోవడం ఏంటి, ఇప్పుడు కూడా తన ఫ్రెండ్స్తో టూర్ ఏదో వెళ్ళాడని విన్నాను అని అనగానే, లేదు బాలుగారు, అసలు శివ కాలేజీకి రావడం మానేసి 6 నెలలు పైన అవుతుంది తప్ప తను కాలేజీకి రాలేదు అని అంటూ ఉంటారు తోటి ఫ్రెండ్స్ అయితే. అప్పుడు ఇంకా బాలు అయితే ఇటు కాలేజీకి వెళ్ళడం లేదు, అటేమో దొంగతనాలు చేస్తున్నాడు. వీడు భవిష్యత్తులో ఎలా ఉంటాడో, వీడి భవిష్యత్తు ఏంటో ఏమీ తెలియడం లేదు. మీనా వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, అలాగే అత్తయ్య కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దొంగతనం చేసింది వీడేనని అమ్మ డబ్బులు చెప్పడానికి నేను వెళ్ళాను, కానీ వీడి మీద అంత ప్రాణం పెట్టుకున్న అత్తయ్యకి వీడు ఏమీ మారలేదు, మా అమ్మ డబ్బులు దొంగతనం చేశాడని నేను ఎలా చెప్పగలను, అందుకని చెప్పలేకే వచ్చేసాను అని బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక రాజేష్ అయితే కారు దగ్గర ఉండి కారు తుడుస్తూ ఉంటాడు. ఈలోపు గుణ శివ ఇద్దరూ కూడా బండి మీద రాజేష్ దగ్గరికి డబ్బులు అడగడానికైతే వెళ్తారు. అప్పుడే ఇక రాజేష్ అయితే గుణాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక శివ వెళ్ళి రాజేష్ని డబ్బులు అడుగుతాడు. అప్పుడే ఇక రాజేష్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి రాజేష్, డబ్బులు ఇవ్వకుండా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, గుణ అన్నకి కోపం వచ్చింది, మొన్నే నిన్ను గుణ అన్న కోపపడ్డాడు, కానీ నువ్వు మా బావ ఫ్రెండ్ అని నేనే ఆపాను, 4 రోజులు అన్నాను, ఇప్పుడు వారం రోజులు అవుతుంది, నువ్వు ఇప్పటి వరకు వడ్డీ డబ్బులు ఏమీ కూడా కట్టలేదు అని అంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక రాజేష్ అయితే, ఈ కొన్ని రోజులు నాకు గడువిస్తే అప్పుడు కట్టేస్తాను, చేతికి అందిన డబ్బులు వేరే పని మీద ఖర్చు అయిపోయాయి అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక గుణ అయితే వస్తాడు. గుణ వచ్చిన తర్వాత రాజేష్ అయితే, అన్న త్వరలోనే ఇచ్చేస్తాను, కొన్ని రోజులు నాకు గడువివ్వు అని బ్రతిమలాడతాడు రాజేష్ని. నా దగ్గర బాకీ తీసుకున్నప్పుడు నీకు రూల్స్ అన్నీ కూడా చెప్పాను, నువ్వు రూల్స్ దాటిపోయావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నేనేం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. ఇక రాజేష్ని గుణ అయితే చుట్టుపక్కల డ్రైవర్లందరూ కూడా తర్వాత ఇస్తానని చెప్తున్నాడు కదా, ఈసారికి వదిలేయండి అని అంటూ ఉంటారు గుణతో. అప్పుడే ఇక శివ అయితే శివ వంక చూస్తాడు గుణ. అన్న, ఆ రోజేదో మా బావ ఫ్రెండ్ అని వదిలేయమన్నాను, ఇప్పుడైతే నాకు ఎటువంటి సంబంధం లేదు అని తను బండి దగ్గరికి వెళ్ళిపోతాడు శివ అయితే. ఇక బండి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక గుణ అయితే, రే అసలు డబ్బులు తీసుకొని కట్టకపోవడం ఏంట్రా, డబ్బులు తీసుకున్న తర్వాత కట్టడం తెలీదా, అయినా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరికి కట్టావురా నువ్వు అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే.
మా చెల్లెలి కాలేజీ ఫీజు కట్టానన్నా అని అంటూ ఉంటాడు రాజేష్. అయితే అలా అయితే నీ చెల్లెల్ని నువ్వు నాకు వడ్డీ డబ్బులు అసలు కట్టే వరకు నా దగ్గరే పెట్టుకుంటాను, డబ్బులు కట్టి నీ చెల్లిని తీసుకువెళ్ళు అని గుణ అనంగాల్ని అప్పుడే రాజేష్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక రాజేష్ అయితే గుణ కాలర్ పట్టుకుంటాడు. గుణ కాలర్ పట్టుకొని రాజేష్ గుణాన్ని కొడతాడు. ఇక గుణాన్ని కొట్టడంతో అప్పుడే దూరం నుంచి చూస్తున్న శివ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, రే ఏంట్రా గుణ అన్నని ఎందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటాడు శివ. ఇంతలో ఇక గుణ రాజేష్కి తిరిగి కొడుతూ ఉండగా అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు. బాలు తన ఫ్రెండ్ రాజేష్ని కొడుతున్న గుణాన్ని చూసి ఏం జరిగిందో కూడా అడగకుండా కోపంతో రగిలిపోతూ ఇక గుణాన్ని చితకబాదుతాడు బాలు. అయితే అప్పుడే ఇంకా శివ అయితే కాలర్ పట్టుకుంటాడు బాలుది. ఏంటి బావా, అసలేంటి నీ తొందరపాటు? గుణ అన్నని ఎందుకు కొడుతున్నావు? నీ ఫ్రెండు బాకీ కట్టలేదు, బాకీ అడుగుతుంటే నీ ఫ్రెండే తిరగబడ్డాడు అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే ఇక రాజేష్ అయితే, రే బాలు, వాడు బాకీ అడిగినందుకు తిరగబడలేదురా. వాడేమన్నాడో తెలుసా? నువ్వు బాకీ కట్టకపోతే నీ చెల్లిని నా దగ్గరికి పంపించు, నువ్వు బాకీ కట్టాక నీ చెల్లిని తీసుకువెళ్ళు డబ్బులు కట్టి అని చెప్పాడ్రా. అందుకని వాణ్ణి కొట్టాను అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని, రే నీ ఫ్రెండ్ గుణ ఇలాగన్నాడ్రా, మరి నీ ఫ్రెండ్ని ఏం చెయ్యాలి? ఇంకా వాణ్ణి అడ్డంగా నరికేయాలి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాకీ ఇచ్చినప్పుడు నీ ఫ్రెండ్కి కట్టడం తెలీదా బావా? అది నీ ఫ్రెండ్ తప్పే అవుతుంది అని అంటూ ఉంటాడు శివ. అయితే అప్పుడే ఇక కాలర్ పట్టుకొని అడుగుతున్న శివ చెయ్యిని వెనక్కి మెలితిప్పేస్తాడు బాలు. ఇక వెనక్కి మెలితిప్పేయగానే ఒక్కసారి అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు శివ. అయితే రే గుణ, నువ్వు ఇలా ర్యాష్గా మాత్రం డబ్బులు తీసుకున్నావంటే ఊరుకునే ప్రసక్తే లేదు, నిన్ను కూడా ఇలాగే ఇరిచేస్తాను, మూసుకొని ఇద్దరు పోండి. అయినా నువ్వేంట్రా కాలేజీ మానేసి వీడి చుట్టూ తిరుగుతున్నావేంటి? అసలు కాలేజీ మానేసి వీడి దగ్గర నువ్వు పనిచేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక బాలు. అయితే శివాని అప్పుడే గుణ అయితే, రే వదులురా, వదులు శివాని అని అంటూ ఇక శివాని విడిపించి బండి మీద శివని తీసుకువెళ్ళిపోతాడు గుణ. అయితే అప్పుడే ఇక రాజేష్ అయితే, రే ఈ విషయం మళ్ళీ మీనాకి తెలిస్తే బాధపడుతుందిరా అని అంటూ ఉంటే, ఆ చెయ్యెందుకు రాలా మెలితిప్పావు? ఇప్పుడు వాడి చేతికి ఏదైనా అయిందంటే పాపం మీనానే కదా బాధపడేది, నా వల్ల మీ ఇంట్లో గొడవలు వస్తాయిరా అని అంటూ ఉంటే, కాదులేరా, అసలు వాడు ఏం చేశాడో నీకు తెలుసా? వాడు మామూలుడు కాదు, వాడు ఎంత తప్పు చేశాడో చూడు అని వీడియోని చూపిస్తాడు. అప్పుడే ఇక వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజేష్. అయితే ఇక రాజేష్ షాక్ అయిపోతూ, ఏంట్రా మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశాడా అని అడగంగాల్ని, అవునరా, ఈ విషయం మీనాకి తెలిస్తే అస్సలు తట్టుకోలేదు, తన తమ్ముడు బాగా చదువుకుంటాడు, ప్రయోజకుడు అవుతాడని ఎన్నో కలలు కంటుంది ఆ పిచ్చిది, కానీ వీడు ఇలాంటి రౌడీ దగ్గర పనికి చేరి ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఆల్రెడీ ఈ వీడియోని అక్కడ డిలీట్ చేయించేశాను, కానీ ఇప్పుడు నా ఫోన్లో కూడా డిలీట్ చేస్తాను అని అంటూ ఉంటే, రే ఎందుకురా డిలీట్ చేస్తున్నావు వీడియో? రేపటి రోజున నువ్వు ఈ వీడియోని ఆధారంగా చూపించగలవు, రేపు శివని మార్చాలంటే తప్పకుండా ఈ వీడియో నీకు కావాలి అని రాజేష్ అయితే వీడియోని డిలీట్ చేయనివ్వడు బాలుని. తర్వాత ఇక గుణ అయితే, అసలు మీ బావని నేను వదిలిపెట్టను, ఇక మీ బావని కూడా నేను చూడను, అంత రౌడీలా ప్రవర్తిస్తాడా అని అంటూ ఉంటాడు గుణ. అయితే అప్పుడే శివ మౌనంగా ఉంటాడు. శివ ఏంటి ఏం మాట్లాడు అని చెయ్యి పట్టుకోగానే చెయ్యి పట్టుకొనివ్వడు శివ. అయితే నొప్పి వస్తుందన్నా అని అనగానే, నీ చెయ్యికి ఏదో డ్యామేజ్ అయ్యింది, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు గుణ. లేదన్నా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, నీ దగ్గర పనిచేస్తున్నాను, కాలేజీకి వెళ్ళడం లేదని మా అక్కకి తెలిస్తే అస్సలు కూడా ఊరుకోదు, ఇప్పుడు ఇంటి దగ్గర మరొక సమస్య మొదలవుతుంది, నేను ఇంటికి వెళ్తాను అని ఇక ఇంటికైతే వెళ్తాడు శివ. శివ ఇంటికి రాగానే అప్పుడే ఇక పార్వతి అయితే,
రే శివ, వచ్చేసావా? నీ ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్తానన్నావు కదా అని అంటూ ఉంటే అది క్యాన్సిల్ అయిందమ్మా అని అంటూ ఉంటాడు శివ. నీ కోసం బావ వచ్చాడు అన్నయ్య, నువ్వెక్కడా అని అడిగాడు, కానీ తర్వాత ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయాడు అని అంటూ సుమతి అయితే చెయ్యి పట్టుకుంటుంది. ఒక్కసారి అమ్మ అని గట్టిగా అరుస్తాడు శివ. అలా అరవంగానే అప్పుడే పార్వతి అయితే శివ ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, బండి మీద నుంచి పడిపోయాను అని అంటూ ఉంటాడు శివ. అయితే ఏంటి, బండి మీద నుంచి పడిపోయావా? చెయ్యి కూడా వాసుకొచ్చేసింది కదరా, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ హాస్పిటల్కి అయితే శివని తీసుకువెళ్తారు. అలా శివని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక డాక్టర్కి అయితే అనుమానం వస్తుంది. ఇక డాక్టర్కి అనుమానం వచ్చి నిజంగానే బండి మీద పడ్డావా అని అడుగుతూ ఉంటే అవును డాక్టర్, బండి మీద నుంచి పడ్డాను అని అంటూ ఉంటాడు శివ. ఇంకా ఫ్యామిలీ అందరినీ కూడా బయటికి వెళ్ళమని శివని అడుగుతూ ఉంటాడు. ఇది నువ్వు బండి మీద నుంచి పడినా దెబ్బలా లేదో, ఎవరో నీ చెయ్యి వెనక్కి విరిచేసినట్టే ఉంది అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే చెయ్యి నాకు తెలిసి ఫ్రాక్చర్ అయినట్టుంది, కొన్ని టెస్టులు స్కానింగ్ అన్నీ కూడా రాస్తాను అని స్కానింగ్ అన్నీ కూడా రాస్తారు. అప్పుడు ఇక పార్వతి అయితే ఇవన్నీ చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే సుమతి అయితే నువ్వు కంగారు పడకమ్మా, అక్కకి ఫోన్ చేశాను, అక్క వస్తానంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే అక్కడికి వచ్చేస్తుంది. మీనా వచ్చిన తర్వాత రే శివ, బండి మీద నుంచి అలా ఎలా పడ్డావురా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే బండి మీద నుంచి స్కిడ్ అయి పడిపోయానక్క అని అబద్ధం చెప్తూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే నీకేదైనా అయితే మేమందరం ఏమైపోవాలరా అని పార్వతి ఏడుస్తూ ఉంటే మీనా ఆ బాధ తట్టుకోలేక బాలుకైతే ఫోన్ చేస్తుంది. ఏవండి, ఇక్కడ శివ బండి మీద నుంచి పడిపోతే వాడు చెయ్యి విరిగిపోయిందండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే అలా మీనా అనంగానే అప్పుడే ఇక బాలు అయితే అవునా సరే నేను తర్వాత వస్తానులే, ముందు నాకు అర్జెంటుగా పనుంది, ఫోన్ పెట్టేసేయ్ అని ఫోన్ అయితే పెట్టేస్తాడు బాలు. అప్పుడే అది విని ఒక్కసారే మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటినా ఇంత బాధలో ఉండి నేను ఫోన్ చేస్తూ ఉంటే ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే అసలు ఈయన మనిషేనా, నేను ఇంత బాధలో ఉండి ఫోన్ చేస్తే ఏమైంది ఏంటని ఏమీ అడగలేదు అని మీనా అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇంతలో రిపోర్ట్స్ చూసి డాక్టర్ అయితే అంటూ ఉంటారు 30,000 ఆపరేషన్కి అవుతుందమ్మా అని అనగానే 30,000 నేను ఎక్కడి నుంచి తీసుకురానే అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అప్పుడే మీనా అయితే నువ్వు ఆగమ్మా, కంగారు పడుకో, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అని అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మాకు అంత స్తోమత లేదండి, మా అమ్మ పూలు అమ్ముకుంటుంది, మా నాన్న ఎప్పుడో చనిపోయారో, మా తమ్ముడు మా చెల్లి చదువుకుంటున్నారు అని అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటుంది మీనా. ఇక మీనా చెప్పిన విషయాలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటాడు డాక్టర్. అయితే సరేనమ్మా, మీరు కొన్ని డబ్బులు కట్టి ఇన్స్టాల్మెంట్లో నెల నెల డబ్బులు కట్టండి సరిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా సరే డాక్టర్, మీ మేలు నేను మర్చిపోను అని అంటూ ఉంటే దాందే ముందులేమ్మా, ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ అయితే చేస్తారు శివకి. అలా ఆపరేషన్ చేశాక అప్పుడే ఇక మీనా అయితే ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చేసరికి బాలు అయితే ఇంట్లోనే ఉంటాడు. బాలుని చూసి కోపంగా అసలు ఏమనుకుంటున్నారు మీరు, మా తమ్ముడికి చెయ్యి విరిగింది, ఆపరేషన్ చేయాలని మీకు ఫోన్ చేస్తే మీరు ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారా అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఏంటమ్మా మీనా అని సత్యం అడుగుతూ ఉంటే మావయ్య మా తమ్ముడికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది, ఆపరేషన్ కూడా చేశారు, ఈయనకి చెప్తే కనీసం హాస్పిటల్కి కూడా రాలేదు అని అంటూ ఉంటుంది మీనా. ఏంట్రా బాలు, ఏంటి నువ్వు చేసిన పని అని అనగానే అప్పుడే ప్రభావతి ఏంటండి మీరు, వాడు ట్రిప్కి వెళ్ళి అలసిపోయి వచ్చాడు, ఎలాగో వాళ్ళు ఉన్నారు కదా అని అనుకొని ఉంటాడు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదే మనోజ్కో రవికో ఇలా జరిగితే మీరు అలాగే అంటారా అని మీనా అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆపుతావా, ఆపరేషన్ చేశారుగా ఇంకెందుకు గొడవ చేస్తున్నావు అని
మీనాని అంటూ ఉంటాడు బాలు. అనేసి ఇక వచ్చేస్తాడు బయటికైతే. అప్పుడే మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది బాలు మాటలకి. అప్పుడే సత్యం అయితే రే వెళ్ళి చూసిరారా ఎందుకు గొడవ అని సత్యం అంటాడు. అప్పుడే బాలు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక బాలుని చూసి శివ అయితే తలంచుకొని ఉంటాడు. అసలు నీ మీద మీ అమ్మ మీ అక్క వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? నువ్వు ఆ రౌడీ దగ్గర పని చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు, నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే, నా ఇష్టం, ఏం చెయ్యాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు శివ అయితే. అయినా నీకెందుకు నేనేం చేస్తే అని అంటూ ఉంటే, నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదు కదా, చివరికి మా అమ్మ దగ్గర కూడా అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా దొంగతనం చేశావు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని, ఏంటి నేను దొంగతనం చేశానా అని సమర్థించుకుంటాడు శివ. అప్పుడే వీడియోని చూపిస్తూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు వీడియోని చూపించడంతో ముందు షాక్ అవుతాడు శివ. అవును, మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశాను. ఎందుకు కొట్టేశానో తెలుసా? మా అమ్మని మీ అమ్మ ఎంత అవమానించింది, మా అక్కకి నరకం చూపిస్తుంది, అందుకనే కొట్టేశాను అని అంటూ చాలా ధీమాగా తప్పు చేసినా కూడా భయపడకుండా సమాధానం చెప్తాడు. ఇక శివ చెప్పిన సమాధానం విని బాలు అయితే ఇక చాలా అంటే చాలా బాధపడుతూ ఇక మందు తాగడానికి బార్కి అయితే వెళ్తాడు రాజేష్తో కలిసి. తర్వాత ఇక మీనా అయితే హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు మా తమ్ముడికి బాగానే ఉందిగా డాక్టర్ అని అంటూ ఉంటే, చూడమ్మా, తమ్ముడు గురించి నువ్వు తప్పించిపోతున్నావు, కానీ మీ తమ్ముడు నిజాన్ని బయట పెట్టడం లేదు. కానీ ఏం జరిగిందో మీ తమ్ముడు విషయంలో నాకు తెలీదు. అతను బండి మీద నుంచి పడలేదు, ఏదో గొడవల్లో తను చెయ్యి విరిగిపోయింది, ఎవరో తన చెయ్యిని మెలిపెట్టి విరిచేశారు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అది విని మీనాకి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే శివ దగ్గరికి వెళ్తుంది. శివ దగ్గరికి వెళ్ళి మీనా అంటూ ఉంటుంది, రే ఇప్పటి వరకు కూడా బండి మీద నుంచి నువ్వు పడిపోయావని ఎంతో నీ గురించి బాధపడుతూ తప్పిస్తూ ఇప్పటి వరకు ఆరాటపడ్డాము. ఎప్పుడైతే నీ చెయ్యి గొడవల్లో విరిగిపోయిందని తెలిసాక నేనైతే నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక పార్వతి కూడా, రే గొడవల్లో చెయ్యి విరగొట్టుకున్నావా? నీకు ఆపరేషన్ చేయించడానికి 30,000 అడిగితే అది వెళ్ళి డాక్టర్ని బ్రతిమిలాడిందిరా. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి కట్టింది. నీ గురించి మేమందరం ఇంత తప్పించిపోతుంటే నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు? ఎవరి గొడవకి వెళ్ళావో? కాలేజీలో గొడవలకు వెళ్ళావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక శివ అయితే చెప్పేస్తాడు, నన్ను బావ చెయ్యి మెలిపెట్టి నా చెయ్యి విరిచేసింది బావే అని అంటూ ఉంటాడు శివ అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు చెప్పింది అని అంటూ ఉంటే, అవునమ్మా, నా చెయ్యి విరిచేసింది బావే అని అంటూ ఉంటాడు శివ. ఏంటమ్మా, ఎందుకు అల్లుడు గారు ఇలా చేశారు? అసలు వాడిని చెయ్యి విరిచాల్సిన తప్పు వాడేం చేశాడు అని తప్పు చేస్తే నీకు చెప్పాలి, కానీ ఇలా చెయ్యి విరిచేస్తే ఎలాగా? ఇలా రౌడీలా ప్రవర్తిస్తున్నాడని అనుకోలేదు అని పార్వతి అంటుంది. అవునక్క, బావ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు. ఇప్పటి వరకు బావ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది, కానీ ఇప్పుడు నుంచి అది పోయింది అని సుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలుని ఇంటికి వచ్చాక నిలదీయాలని మీనా అయితే చాలా కోపంతో ఇంటికైతే వెళ్తుంది. మా తమ్ముడు ఏం చేశాడని, మా తమ్ముడు చెయ్యి విరిచారు అని తాగొచ్చిన బాలుని అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, ఏంటి నేను చేసింది చెప్పాడు తప్ప మీ తమ్ముడు చేసింది నీకు చెప్పలేదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే, ఇంత రౌడీలాగా ప్రవర్తిస్తున్నారేంటి? ముందు వెనక ఆలోచించే పనే లేదా? అసలు మా తమ్ముడు చెయ్యి విరచాల్సిన అవసరం ఏముంది మీకు అని అంటూ గొడవ చేస్తుంది మీనా అయితే. ఏంటే తమ్ముడు అంటున్నావు? ఇంకోసారి నీ తమ్ముడి విషయం నా దగ్గర ఎత్తావంటే మాత్రం బాగోదు చెప్తున్నానంటూ ఇక మీనాని కోప్పడుతూ ఉంటాడు
బాలు అదంతా చూసి ప్రభావతి వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో, వాడి గురించి వీళ్ళిద్దరు గొడవ పడాల్సిన అవసరం ఏముంది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి ఇది పార్ట్ 1 మాత్రమే. అలాగే పార్ట్ 2లో ప్రభావతికి కూడా తన డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివే అని తెలిసిపోనుంది. మరి ఎలా తెలుస్తుంది? మీనా తమ్ముడు శివే తన డబ్బులు కొట్టేశాడని ప్రభావతి తెలుసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది పార్ట్ 2లో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోండి.